నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాటించే వాళ్ళు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ ఏజెంట్లుగా కూర్చోవద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చెబుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణ. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న సజ్జల ఇలాంటి సలహాలు ఇస్తున్నారని ఆగ్రహం. వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన వైసీపీ ఈ ఎన్నికల కౌంట్లో సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని తేల్చి చెప్పిన ఎన్నికల సంఘం. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు వెల్లడి. కూటమి నేతలు, జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి. కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎటువంటి విజయోత్సవాలకు అవకాశం లేదని స్పష్టీకరణ. జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మంగళగిరి రూరల్ ప్రాంతమైన ఎర్రపాలెం ఇండస్ట్రియల్ ఏరియా వద్ద గురువారం మంగళగిరి రూరల్ సిఐ ఎస్ఐలు వెంకట్రావు, జె క్రాంతి కిరణ్, మంగళగిరి టౌన్ ఎస్ఐ ఖాదర్ బాషా, దుగ్గిరాల ఎస్ఐ మహేంద్రలతో పాటు సుమారు 40 మంది సిబ్బందితో ఎర్రపాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం 5 గంటల నుంచి నివాసం వద్ద కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని సుమారు 25 వాహనాలను స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమానితులపై నిరంతరం నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని సిఐ వెంకట్రావు తనదైన శైలిలో స్థానికులకు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే సరైన పత్రాలు చూపించి వాహనాలను పోలీస్ స్టేషన్ కి వచ్చి తీసుకోవాలని తెలియజేశారు. అలాగే అనుమానం కలిగిన ఎర్రపాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో గల గడ్డివామును తనిఖీ చేశారు. గౌరవనీయులైనటువంటి మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలానే మన గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్ఎన్వా గారు, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి సలహాలు సూచనల మేరకు, అలాగే మా నార్త్ డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో ఈ ఇండస్ట్రీ ఏరియాలో క్యాష్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో మా ఎస్పీ గారు, గుంటూరు జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వలన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ చాలా ప్రశాంతంగా ముగియటం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్స్ ముగిసిన దగ్గర నుంచి కౌంటింగ్ వరకు, కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ క్యాష్ ఆపరేషన్లో ముఖ్యంగా ఎవరైనా సరే బయట వ్యక్తుల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా అనుమతులు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళని మేము ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. అలానే ఈ ఏరియాలో ఉంటున్నటువంటి చాలా వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఉండటం వల్ల అవి కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్ పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వెహికల్స్ అనేది ఈరోజు ఇక్కడ మనం సీజ్ చేయడం జరిగిందండి. ఈ క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, మా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వల్ల గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో పీస్ఫుల్గా జరగడం జరిగింది. తర్వాత కూడా కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసమే ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ క్యాష్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల ఫలితాల ముందు వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సీల్, హోదా లేకపోయినా ఆ ఓట్లు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. దీంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లు అయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితిలో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని జలకిచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అటు హైకోర్టు, ఇటు ఎన్నికల కమిషన్కు వైసీపీ నేతలు సంప్రదించారు. అయితే ఈసీ మాత్రం వైసీపీ లేవనెత్తిన విషయాలపై ఘాటుగానే రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది.
దీంతో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని క్లియర్ కట్ గా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాయటం జరిగింది. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఈరోజు వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చిందని, తద్వారా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పిటిషన్లో వైసీపీ పేర్కొంది. ఈ పిటిషన్ను అత్యవసరంగా ఇవ్వాలి, అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం సిద్ధమైంది. ఈలోపే సీఈఓ ఇచ్చిన మెమో సరైందేనని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేయడంతో వైసీపీ కంగు తిన్నది. మరి హైకోర్టుల తీర్పు ఎలా వస్తుందో అనే దానిపై వైసీపీలో సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ ఏజెంట్లుగా కూర్చోవద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న సజ్జల ఇలాంటి సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు ఎన్నికల ఏజెంట్లకు వెళ్లవద్దని చెబుతున్నారని, కూటమి పార్టీల ఏజెంట్లపై గొడవలకు దిగే వాళ్లే కౌంటింగ్ కు వెళ్లాలని సజ్జల సూచిస్తున్నట్లు ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. మనమేమి రూల్స్ ను పాటించడం కోసం కౌంటింగ్ హాల్లోకి వెళ్లటం లేదని సజ్జల చెప్పటం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. సజ్జల వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అతడికి చట్టంపై, ఈసీ నిబంధనలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎలక్షన్ సంఘాన్ని కోరుతా ఉన్నాను. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతారాహిత్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా మరి రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతా ఉన్నాను. బహిరంగ వ్యాఖ్యలతో చేయడంతో పాటు తప్పు చేసిన వాళ్ళని, ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత 4 రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సోషల్ మీడియా చేసే బడుద్దాయి సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా రఘురామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి, తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి, క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరు ఫోన్లు వెళ్ళినాయి, ఎవరెవరో టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి. ఇవాళ చూడండి, చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ మాకు ఆరోగ్యం బాగోలేదని ఒకళ్ళు, లేకపోతే మేము భయపడుతున్నాం వాళ్ళని ఒకళ్ళు, ఒత్తిళ్ళు వస్తున్నాయని ఒకళ్ళు, మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆర్ఓలు, కొంతమంది పోలింగ్ అధికారులు, కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలని బట్టబయలవుతూ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు తెలిపారు. కూటమి నేతలు, జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సంయమనం పాటించి
ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎటువంటి విజయోత్సవాలకు అవకాశం లేదని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో గురువారం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి బాలాజీ ఇతర అధికారులకు కొన్ని సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా అలజడులు సృష్టిస్తే ఎన్నికల సంఘం ఎవరిని ఉపేక్షించేది లేదని, అట్టివారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని స్ట్రాంగ్ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎటువంటి విజయోత్సవాలకు అవకాశం లేదని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ పార్టీ ఫిర్యాదును కేంద్ర ఎన్నికలకి తెలిపామని, ఈ రోజు రేపు లోపు దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలో భాగంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారించామని, ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలో భాగంగా విజయవాడ 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓల్డ్ ఆర్ఆర్ పేటలో గురువారం ఉదయం 5 గంటల నుంచి పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 టౌన్ 1 టౌన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడారు. మాట్లాడుతూ ఓల్డ్ ఆర్ఆర్ పేటలో సుమారు 100 ఇళ్లని తనిఖీ చేశారని, 4 సస్పెక్ట్ షీటు ఉన్న వాళ్లను గుర్తించామని, ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని 2 ఆటోలు, 23 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశామని తెలిపారు. ఈ నిర్బంధ తనిఖీల్లో 2 టౌన్ సీఏ గణేష్, 1 టౌన్ సీఏ దుర్గాశేఖర్ రెడ్డి, పిఎస్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కానీ, నగరపాలక సంస్థ కానీ ప్రజలపై పన్నుల భారాలు మోపటంలో చూపిన శ్రద్ధ మంచినీటిని అందించడంలో చూపలేదని సిపిఎం కార్పొరేటర్ బోయా సత్యబాబు తెలిపారు. నగరంలో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు త్రాగి ప్రజలు 10ల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గొల్లపాలెం గట్టు వద్ద ప్రజలకి మంచినీటి సరఫరా చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బోయా సత్యబాబు మాట్లాడారు. నగరంలో ప్రజలకు సరఫరా చేస్తున్న మంచినీరు కలుషితమై రంగుమారి గమేషన్ బ్లీచింగ్ కంపు కొడుతూ ఉందని, లీకేజీల ద్వారా డ్రైనేజీ వాటర్ మంచినీటితో కలిసిపోతుందని, కుళాయి నీటిని తాగిన ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని అన్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, అయినా వైసీపీ ప్రభుత్వం కానీ, నగరపాలక సంస్థ కానీ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని తెలిపారు. అధికారులు తక్షణం మంచినీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో కృష్ణానది పక్కన ఉన్నా కానీ స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వడం ఈరోజు పరిపాలకులకి చేత కాదా? ప్రజల మీద పన్నులు భారాలేసి బాధడమే తప్ప స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వడం మీకు చేత కాదా? ఈరోజు అనేక నెలల నుంచి విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో మంచినీళ్ళు పసుపచ్చగా వస్తున్నాయి, రంగుమారు వస్తున్నాయి, రుచి మారు వస్తుంది, బ్లీచింగ్ వాసన వస్తుంది, అలాగే గమిషన్ వాసన వస్తుంది. ఈ నీరుని మేము తాగలేక ఇబ్బందులు పడుతున్నాం, వాంతులు విరోచనాలతో చనిపోతున్నామని ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న ఈ నగరపాలక సంస్థ, వైసీపీ పరిపాలన కానీ, అధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్టు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఇప్పటికే విజయవాడ నగరంలో 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతమంది చనిపోతే మీరు స్పందిస్తారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా 11 MGD నుంచి వస్తున్నటువంటి వాటరు రంగు మారి వస్తుంది. ఇది మార్పు చేయండి.
ఆ రంగు నీళ్లు నివారించండి అని కమిషనర్ స్థాయి నుంచి అధికారులు అందరికీ కూడా మొరబెట్టుకున్నా కానీ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. మరోవైపు మురుక్కాలంలోనే మంచినీళ్ళు పైప్ లైన్లు ఉన్నాయి. ఆ మురుక్కాలలో ఉన్నటువంటి మంచినీళ్ళు పైప్ లైన్ లీకేజీల వల్ల మురికి నీళ్లు ప్రజలందరికీ వస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు అనగానే పట్టించుకోవడం లేదు. 15 MGD 50 ఫైనాన్స్ సంబంధించి కార్పొరేషన్ 45 లక్షల రూపాయల విలువైన పైప్ లైన్లు మార్చే పనుల్ని మరి ఈరోజు చేయకుండా ఆపేసినటువంటి పరిస్థితి. అలాగే తవ్విన గోతులు 50వ డివిజన్ ఉన్నటువంటి నా పేరు ముల్లంగి కొండారెడ్డి, సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యుని. ఈరోజు నిన్నగాక మొన్నటిదాకా గడప గడపకి మేమున్నాము, కన్నాము, చేస్తామనేటువంటి నాయకులు, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అధికారులు కానీ ఏమైపోయారని చెప్పేసి మేము సిపిఎంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్కన మొగలరాజపురం కానీ, విజయవాడ నగరంలో కానీ మీ ఛానల్ వాళ్ళే అనేక రూపాల్లో కలుషితమవుతుందని చెప్పేసి మరి సిపిఎం పార్టీ నాయకత్వాన్ని అనేక చోట్ల గుర్తించి ఆందోళన కూడా చేస్తూ ఉన్నాం. అధికారులకి మా కార్పొరేటర్ కానీ, మా ప్రతినిధి వర్గం కానీ కమిషనర్ స్థాయికి కూడా వెళ్ళి అనేక సార్లు మెమోరాండాలు ఇచ్చినా కూడా పంపిస్తాం, చూస్తామని అంటున్నారు. కానీ ఈ రోజు కూడా రెట్టిఫై చేయట్లా. ఏ రోజు కూడా ఎక్కడ తవ్వినటువంటి గోతులు అక్కడే వదిలేశారు. వర్షాకాలం వస్తూ ఉంది. ఈరోజు ఈ కలుషితమైన నీరు తాగి మరి విజయవాడ వంటంలోనూ ప్రాణాలు పోతే అది ఒక సంచలనం అయితే మీరు పట్టించుకుంటారని చెప్పి మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఓట్లకు తిరిగినటువంటి వాళ్ళు ప్రజల ప్రాణాలు ఓట్లు అయిపోయిన తర్వాత ఏమైపోయారు? ఎమ్మెల్యే లేడా ఇక్కడ? బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే అధికారులు ఉన్న, నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులు ఉన్నంతకాలం ఎన్నికలు పారదర్శకంగా జరగవని తెలిపారు. ప్రస్తుత సీఎస్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ద్వారా 24,500 కోట్ల అప్పులు తెచ్చారని, ఆ అప్పులకు ఆడిట్ జరపలేదు కానీ కాగ్ నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులు రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు గురవుతున్నారని, రాజకీయ ఒత్తిళ్ల వాతావరణంలో కౌంటింగ్ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరగాలంటే ఒత్తిళ్లకు గురవుతున్న అధికారుల్ని తప్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను కందుకూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నాకు ఎన్నికల ప్రక్రియ తాలూకా జరిగిన పరిస్థితులను, జరుగుతున్న వాటన్నిటి మీద మాట్లాడాలని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలి. అలా జరుగుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల తాలూకు శాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా లేదా, రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా మనం చూడాల్సిన అంశం ఉంది. అలాగే రెండోది, ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో ఎన్నికల ప్రక్రియకి సహకరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉండాలి, రాజకీయ పార్టీలు ఉండాలి. ఇవి రెండూ లేని పరిస్థితి జరుగుతున్న దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా మనం చూసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇవేవి లేవు ఆంధ్రప్రదేశ్లో అన్నదానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం అనుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారి తాలూకా డేటా మేము ఇక్కడ చూస్తే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల వరకు లోన్ తెచ్చారు. దీని తాలూకా గతంలో కూడా మేము ప్రెస్ మీట్లో మాట్లాడాం, దీని వివరాలు ఇవ్వలేదని మేము మాట్లాడాం. దాని తాలూకా ఆర్టికల్ కూడా మేము ఇచ్చాం. కాగ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం వివరాలు ఇవ్వట్లేదు, తెచ్చిన అప్పుల తాలూకు ఇవ్వట్లేదంటే మేము ప్రెస్ మీట్ పెట్టాం, దాని తాలూకు ప్రశ్నించాం. దాంట్లో మీడియా కవరేజ్ కూడా వచ్చింది ఆ రోజు. ఆ పరిస్థితి అంటున్నా కూడా తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ కాగ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత 2-3 కాగ్ రిపోర్ట్లు వచ్చాయి, వాటిల్లో కూడా ఏ విధంగా రెస్పాన్స్ లేదు. ఇక్కడ మనం చూస్తే ఇప్పటికీ ఇవాళ మనం చెక్ చేసినా కూడా ఈ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇప్పటికీ అకౌంట్స్ చేయలేదు. అంటే 25,000 కోట్ల మనీ తెచ్చిన మనీ ఎటుపోయిందో కూడా తెలియని పరిస్థితి ఉందంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే దీనికి హెడ్ అయిన జవహర్ రెడ్డి గారు చెప్పాలంటే అంతకుముందు హెడ్ అయిన శంషీర్ సింగ్ రావత్, ఇలా మొత్తం లిస్ట్ ఆఫ్ ఐఏఎస్ చదువుకుంటూ వెళ్తే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే వీళ్ళ మీద ఒత్తిడి లేదని మనం ఎలా అనుకుంటామని నేను చెప్పాలన్న ఉద్దేశం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను.
ఇక్కడ మనం చూస్తే ఈ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ తాలూకా బ్యాంకులకు వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఈ బ్యాంక్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో 6 నెలల్లో చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు, అది అప్లోడ్ చేయలేదు, అది లేదు. అలాగే బ్యాంక్ లోన్ కండిషన్స్ ప్రకారం ఎవ్రీ యాన్యువల్ రిపోర్ట్స్, ఆడిట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి, అది చేయలేదు. పోనీ ఒకసారి తప్పు చేస్తాం అనుకోవచ్చు, కానీ పదే 2-3 సంవత్సరాలు చేస్తున్నాం అంటే ఇంటెన్షనల్గా మాల్ఫైడ్ ఇంటెన్షన్తో కావాలని అకౌంట్స్ చేయని పరిస్థితి. కాబట్టి వీళ్ళ తాలూకా శాంటిటీ మనం క్వశ్చన్ మార్క్ అనేది కూడా అందుకే ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలంటే. ఎందుకంటే రాజకీయ ఒత్తిడికి తలొక్కిన ఇలాంటి అధికారులు ఎన్నికల విధుల్లో నిర్వహణలో ఉంటే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అన్నదానికి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం ఎన్నికల ప్రక్రియలో ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ తాలూకా కంట్రోల్ రూమ్లో ఏదైతే ఉన్నాయో ప్రతి బూత్ తాలూకా కెమెరాలు ఉంటాయి, మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది కంటిన్యూగా. ఆ బూత్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆర్ఓకి తెలుస్తుంది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఈవీఎం ధ్వంసం చేసినా కూడా ఆర్ఓ సప్రెస్ చేసిన పరిస్థితి. ఆర్ఓ సప్రెస్ చేశాడంటే మొత్తం అధికారులందరూ కూడా దీంట్లో కుమ్మక్కయ్యారన్న దానికి నిదర్శనమే 4 రోజుల తర్వాత దాని మీద కేసు పెట్టడం, ఆ ఎమ్మెల్యే పారిపోయే పరిస్థితి తీసుకురావడం, ఈ మొత్తం మీద కూడా మళ్ళీ నాటికీ పరిణామాలు అన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరుగుతూ ఉన్నాయా లేదా జరిగాయా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మనందరం కూడా భావించాలి. ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అధికారులు వీళ్ళని మళ్ళీ రేపు ఎన్నికల కౌంటింగ్లో పెడితే, ఎందుకంటే రాష్ట్రంలో 10-20 సీట్లు అటు ఇటు ఉంటాయన్న పరిస్థితులు ఉన్నప్పుడు అధికారులు ఒకవైపు మొగ్గు చూపితే ఎన్నికల తాలూకా ప్రక్రియ ప్రక్రంగా జరుగుతుందా లేదా అనేది మనకి ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సమయంలో ఇంకా ఎవరైతే అధికార పార్టీ తాలూకా లేదా ప్రతిపక్ష తాలూకా నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేలను కౌంటింగ్ అలౌ చేయటం అంటే దారుణం అనుకోవాలి. ఎందుకంటే మాకు ఏజెంట్లు పెట్టుకోవడానికి, బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టుకోవడానికి కూడా ఎన్నికల కమిషన్ లేదా అధికారులు మాకు చెప్పింది ఆ బూత్ లెవెల్ ఏజెంట్ల తాలూకా నేర చరిత్ర లేని వాళ్ళని పెట్టండి, ఎందుకంటే నేర చరిత్ర ఉంటే గొడవలు చేస్తారన్న మాట్లాడిన ఎన్నికల కమిషన్ నిధులు లేదా ఎన్నికల కమిషన్ తాలూకా కండిషన్స్ అన్ని చూసిన మేము ఇప్పుడు ఒక కౌంటింగ్లో ఆల్రెడీ ఒక ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తికి పర్మిషన్ ఇవ్వడం అంటే ఒకవేళ రేపు అతను ఓడిపోయిన పరిస్థితి ఉన్నా లేదా అతను గెలిచిన పరిస్థితి ఉన్నా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో సక్రమంగా పనిచేసే పరిస్థితి ఉంటుందా, లేదా అధికారులు వాళ్ళ విధులు ఇలాంటి అధికారులు లేదా ఇలాంటి నాయకులు ఎదురు కూర్చొని పనిచేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను జూన్ 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు యోగా శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలపై యోగా శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపకుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం అసహజ మరణాల తగ్గింపునకు యోగా శక్తి చికిత్స అనే అంశంపై ప్రజల్లో అవగాహన, వారి తగ్గించుకునేలాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చివరి రోజు జూన్ 21న యోగా శక్తి చికిత్సను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న, ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు అసహజ మరణాలు బాగా పెరిగి ప్రజల్లో ఆందోళన పెరిగిందని, దానికి సమాధానాలు తెలియచేసి జాతిని శాంతింపచేయవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. హార్ట్అటాక్లు, క్యాన్సర్లు, పక్షవాతాలు, ఊపిరి సమస్యలు, సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో యోగా శక్తి సాధనా సమితి ప్రజల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, సమస్యల మూలానికి వైద్యం జరిగేలా, ఖర్చు గణనీయంగా తగ్గేలా, వ్యక్తి మరియు కుటుంబ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేలాగా శిక్షణ ఇవ్వటం మరియు ప్రత్యక్ష ప్రదర్శనని అన్ని ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో యోగా గురువులు జి కృష్ణ, బాల సురేష్, థెరపిస్టులు ఆస్ట్రోపిన్నిషా పాల్గొన్నారు. పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ, యోగ శక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ని. 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు 21 రోజుల పాటు అసహజ మరణాల
తగ్గింపుకు యోగశక్తి చికిత్స అనే అంశం మీద అవగాహన కార్యక్రమాలు, వాటి నుండి బయటపడడానికి శిక్షణా కార్యక్రమాలు, అలాగే ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమాలు ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేయాలి అని నిర్ణయించడం జరిగింది. ఇది భారతీయ సాంప్రదాయ వైద్యం. ఇది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో వాడబడి, ప్రూవ్ చేయబడి, హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న వైద్య విధానం. మనందరికీ తెలిసిన అంశమే. యోగాలో 5 కోశాసు ఉన్న విషయం. ఏంటా 5 కోశాసు అంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఈ యోగశక్తి చికిత్స అనేది ప్రాణమయ కోశకు చెందినటువంటి అంశం. ఈ ప్రాణమయ కోశలో హెచ్చుతగ్గులే మనలో వచ్చే 80% ప్రాబ్లమ్స్కి కారణమయ్యింది. ఏంటది అంటే ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం. ప్రాణశక్తి ఒక అవయవానికి కానీ ఈ భాగానికి కానీ అందకపోతే అనారోగ్యం. అలాగే ప్రాణశక్తి అనగానే దేర్ విల్ బి ఏ పాజిటివ్, నెగటివ్. పాజిటివ్ అంటే మన బాడీలో వేడి తత్వము, నెగటివ్ అంటే చలవ తత్వం. మనలో ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం అని చెప్పుకున్నాం కదా. ఇవి ఎలా ఉంటాయి అంటే ప్రాణశక్తి తగ్గితే లేవలేకపోవటం, నడవలేకపోవటం, మరి కోపం, అసహనం, భయం ఇలాంటివిగా కనపడతా ఉన్నాయి. అలాగే అందకపోతే పెరాలసిస్ లాంటివి, హార్ట్ అటాక్ లాంటివి వస్తూ ఉన్నాయి. అలాగే వేడి తత్వం, చలవ తత్వంలో వచ్చే మార్పులు కూడా మనకి అనారోగ్యం తెచ్చిపెడతా ఉన్నాయి. మరి ఈ యోగశక్తి చికిత్సా విధానాలను ఉపయోగించి మనలో ప్రాణశక్తిని పెంచటం, అందరి ఏరియాకి అందించటం, ఈ వేడి తలవతత్వాలను సరిచేయటానికి ఈ చికిత్సా విధానం ఉపయోగపడుతూ ఉంది. దీన్ని మన భారతదేశంలో యోగులు బాగా ఎక్కువగా ఉపయోగించి అనారోగ్యం లేకుండా మరి జీవితకాలం పొడిగించుకునేలాగా, హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఉండేలాగా మరి వాడుతున్నటువంటి విధానం, ప్రూవ్ చేయబడినటువంటి విధానం మరి సామాన్య ప్రజలకు కూడా అందించాలనేటువంటి దాంతో యోగశక్తి సాధన సమితి మరి 21 రోజుల పాటు ఈ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంది. అలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రూల్స్ పాటించే వాళ్ళు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ ఏజెంట్లుగా కూర్చోవద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చెబుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణ. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న సజ్జల ఇలాంటి సలహాలు ఇస్తున్నారని ఆగ్రహం. వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన వైసీపీ ఈ ఎన్నికల కౌంట్లో సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని తేల్చి చెప్పిన ఎన్నికల సంఘం. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు వెల్లడి. కూటమి నేతలు, జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి. కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎటువంటి విజయోత్సవాలకు అవకాశం లేదని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.